So guys, this is one of the largest aquarium in all over America. ఇది వచ్చి బాస్ ప్రో షాప్స్ వాళ్ళది. సో బాస్ ప్రో షాప్స్ అనేది చాలా పెద్ద ఒక మహాసముద్రం లాంటి ఆర్గనైజేషన్. వాళ్ళది ఒకటే కాదు, వాళ్ళకి ప్రతి ఒక్క హోటల్ ఉంది, ప్రతి ఒక్కటి అయితే ఉంది. సో ఈ వీడియో మొత్తం అక్వేరియం మొత్తం చూపిస్తా. ప్రతి ఒక్క వైల్డ్ లైఫ్ ఎట్లుంటుంది, రియలే, ప్రతి ఒక్కటి రియలే. మీకు చూసే స్క్రీన్ లాగా ఉంటుంది, మాకు కూడా ఇక్కడ కొన్నిసార్లు చూసే స్క్రీన్ లాగా ఉంటుంది, కానీ కాదు. ప్రతి ఒక్కటి ఇక్కడ ఉండేదాన్ని రియల్ యానిమల్స్, రియల్ ఫిషెస్, రియల్ పెంగ్విన్స్, ప్రతి ఒక్కటి ఉంటుంది. అది ఫుల్ వీడియో ఇది. సో ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి ఫుల్ వీడియో చూస్తూ. నేనైతే మొత్తం వీడియోలో అయితే చూపిస్తా. హలో గైస్, డివైస్ వచ్చేసి ఐఫోన్ 15 Pro Max. ఎందుకనే వీడియోస్ అనేది చాలా బాగా వచ్చాయన్నమాట. మీరు హైలైట్స్లో చూసిన ప్రతి ఒక్క వీడియో కూడా నా డివైస్లోనే నేను క్యాప్చర్ చేసినవి, ఏవి బయట వచ్చి డౌన్లోడ్ చేసినవి అయితే కాదు. సో అందుకని రిజల్ట్ అనేది అలా ఉంది 4K క్వాలిటీలో. సో ఈ థీమ్ ఆఫ్ ది అక్వేరియం వచ్చేసి మొత్తం బ్లూ వైట్ లైట్స్తో ప్లస్ సీ లోపల ఎట్లుంటుందో ఫిషెస్ అంతా పైన హ్యాంగ్ చేసి చాలా బాగుంది అనమాట. ఈ యొక్క థీమ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండర్ వాటర్ ఎఫెక్ట్ అయితే వచ్చింది ఇంట్లో. సో కింద కనిపిస్తున్నాయి కదా ఇంతకుముందు ఫిష్, దాని పేరు తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు అనమాట. సో ఇక్కడ ఒక ఫిష్ చూపిస్తాను చూడండి, దీని పేరు వచ్చేసి రెడ్ లైన్ ఫిష్ అనమాట. సో ఈ రెడ్ లైన్ ఫిష్ అయితే చాలా అట్రాక్ట్ చేసింది నన్ను అక్వేరియం లో ఎంటర్ అవగానే. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో ఇలా ఫిషెస్ చూసుకొని నెక్స్ట్ అయితే మనము ఏ ఫుడ్ ఏ ఫిష్ కి వేస్తారో చూద్దాం పదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫిషెస్ కర్రీకి ఫీడ్ చేస్తున్నారు అనమాట. ఫిషెస్ కర్రీకి ఫీడ్ చేయడం అంటే ఒక్కొక్క ఫిష్ కి ఒక్కొక్క ఫుడ్ ఉంటుంది అనమాట. సో ప్రెసెంట్ ఇక్కడైతే వాళ్ళు నార్మల్ లేక్ లో దొరికే ఫిషెస్ అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసి దాన్ని అయితే ఫీడ్ చేస్తున్నారు. సో డిపెండ్స్ ఆన్ సైజ్, డిపెండ్స్ ఆన్ ఫిష్ వెయిట్ అనేది ఫుడ్ అనేది ఫీడ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకున్నారు కదా దీని పేరు వచ్చేసి జెల్లీ ఫిష్. జెల్లీ ఫిష్ అంటే మీకు అందరికి తెలుసు, కానీ ఇది వచ్చేసి బ్లడ్ రెడ్ జెల్లీ ఫిష్. అండ్ రైట్ సైడ్ లో ఉండేది బ్లడ్ రెడ్ జెల్లీ ఫిష్ కి పిల్లలు అనమాట. సో అలాగే లెఫ్ట్ లోకి వచ్చి ఒక చిన్న లుక్ వేసుకున్నామంటే ఇక్కడైతే చిన్న జెల్లీ ఫిషెస్ కనబడతాయి అనమాట. ఇది ఒక రకము, దీని పేరు వచ్చేసి బ్లూ మూన్ జెల్లీ ఫిష్ కి కిడ్స్ అనమాట, అంటే పిల్లలు అనమాట. సో ఇవైతే చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి, వేరే వరల్డ్ కి అయితే తీసుకెళ్లిపోయినాయి ఇవైతే. నిజంగా ఈ అక్వేరియం లో ఉండే ప్రతి ఒక్క ఫిష్ కానివ్వండి, ప్రతి ఒక్క జెల్లీ ఫిష్, ప్రతి ఒక్క అనిమల్ అనేది సపరేట్ వరల్డ్ కి తీసుకెళ్తాది, నేచర్ వరల్డ్ కి. మీరు ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా ఈ కంటెంట్ అయితే మీకు నచ్చి ఉంటది. సో ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేసుకోండి. అలాగే నేనైతే ఇంప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను ఖచ్చితంగా మారుస్తాను. సో ఇంకా ఈ జెల్లీ ఫిష్ చూసుకుని అట్లా మేము నెక్స్ట్ దానికి వెళ్ళామట. నెక్స్ట్ ఏమంటే షెల్స్ అంటే మనకు సముద్రంలో దొరుకుతాయి కదా, చిప్పలు అనమాట. సో ఈ చిప్పలు మనమైతే చాలా చూసుంటాం అనమాట బీచ్ లో. మీరు కూడా ఎవరైనా చిన్నప్పుడు బీచ్ లో ఇలాంటివి కలెక్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి కింద. నాకైతే మైండ్ పోయింది అసలు. అన్ని షెల్స్ ఒకే చోట చూడడం, ప్రతి ఒక్కటి చిన్నది నుంచి పెద్ద వరకు అయితే చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫిష్ పేరే సీ బాస్ ఫిషెస్. ఇవైతే రౌండ్ తిరుగుతూనే ఉంటాయి. అండ్ పెంగ్విన్ అనమాట. ఇది వచ్చి ఫనీ వీడియో, మా ఫ్రెండ్ ఇన్స్టా స్టోరీ కోసం అయితే క్రియేట్ చేసిన వీడియో. దాని అయితే నేను తీసుకున్న ఒక క్లిప్ జస్ట్ అంతే. సో ఇక్కడికి వచ్చి చూస్తున్నా అంటే చూసేకి రక్కున్స్ లానే ఉన్నాయి. నేను ఈ పేరు చూడడం అయితే మర్చిపోయాను అనమాట. కాకపోతే చాలా అట్రాక్ట్ గా ఉన్నాయి. దాని ఫేస్ అయితే చాలా రెడ్ గా కూడా ఉంటుంది, చిన్నదిగా. మా ఫ్రెండ్స్ అందరూ చూసి చాలా అయితే బాగా నవ్వి ఇంటెంట్ చేస్తున్నారు అనమాట పక్క వాళ్ళు అయితే. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆవులు అయితే ఉంది. మీకు అంత క్లారిటీ ఉండదు, బట్ స్టిల్ ఇచ్చడానికి అయితే ట్రై చేశాను. నేను వీడియో తీసేటప్పుడు కొద్దిగా చూసాను కానీ బాగానే ఉంది అనుకున్నా, కానీ మళ్ళీ వీడియో తీసినాక తెలిసింది ఇలాగా బ్లర్ అయిందని. సో అక్కడైతే ఒక ఆవుల్ ఉంది, ఇట్స్ జస్ట్ నార్మల్ ఆవుల్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ దానికి మూవ్ అయితే అక్కడైతే ఒక స్నేక్ ఉంది అనమాట. చిన్న పిల్ల మీకైతే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నిద్రపోతుంది అది. ఎంత
దాన్ని కొట్టినా కానీ లేవట్లేదు అది. సో ఇదంతా చూసుకొని ఇలా కొద్దిసేపు వైల్డ్ లైఫ్ లోకి వచ్చినాక మళ్ళీ మనం ఫిషెస్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ ఫిషెస్ చూసుకుంటే మీకు ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా పడుకొని, అదైతే చాలా వెయిట్ ఎక్కువ. ఎప్పటి నుంచో ఇదే ప్లేస్ లో ఉంది, చాలా మెల్లిగా కదులుతుంది. దీనికైతే స్పెషల్ ఫీడింగ్ ఇస్తారంట, ఎందుకంటే అది ఉండే వెయిట్కి అది ఎక్కడ కదలలేదంట. సో ఇంకా మా వాళ్ళు అయితే గమనించుకుంటే దానికైతే పాప్కార్న్ వేస్తున్నారు, తింటున్నారు. ఒక పక్క పాప్కార్న్ అయితే తీసుకురేస్తున్నారు తింటదేమో అని, దానికేమో పాపం కదలని కావట్లేదు. సో ఇక్కడ చూసినారు కదా పిల్లలు చాలా అయితే బాగా ఆడుకున్నారంట. అంటే ఫ్యామిలీకి అయితే ఫ్యామిలీ స్పాట్కి అయితే చాలా మంచి ప్లేస్ అనమాట. ఇట్లా నేర్చుకున్నట్టు ఉంటుంది ఫిషెస్ గురించి, ఇట్లా ఎంటర్టైన్మెంట్ ఫన్ కూడా ఉంటుంది అనమాట. చాలా అయితే చాలా బాగుంది. సో గైస్ మీకు చెప్పేది ఏమంటే నేనైతే ఫుల్గా అయితే షూట్ చేయలేకపోయినా, ఎందుకంటే ఇది చుట్టడానికే మాకు 2 hours పట్టింది. 2కి వెళ్ళిన బయటికి 4:30కి వచ్చినాం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మా వాళ్ళందరూ కలర్స్ వేస్తున్నారు. ఏందబ్బా కలర్స్ వేస్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదు, మీరు కలర్స్ వేసి అక్కడ ఫోటోలో స్కాన్ చేసినామంటే ఇక్కడ స్క్రీన్ లో వస్తుంది అనమాట. అదే వాళ్ళందరూ చేస్తున్నారు. ఇది ఎలానో చూపిస్తాను రండి. నేనైతే ఒక నార్మల్ పేపర్ తీసుకున్నాను అనమాట, జెల్లీ ఫిష్ ది. ఆ జెల్లీ ఫిష్ మీద జస్ట్ నా పేరు రాశాను, మళ్ళీ ఏం కొట్టలేదు అనమాట, అవుట్ లైన్స్ కూడా లేదు. సో ఇంకా ఆ జెల్లీ ఫిష్ తీసుకున్న పేపర్ అయితే నేనైతే కింద స్కాన్ చేయడానికి అయితే పెట్టినాను అనమాట. కనిపిస్తుంది కదా నా నేము. సో ఇంకా అలా నా పేరు రాసి అయితే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను అనమాట. సో నేనైతే కింద ఫోటో స్కాన్ చేయడానికి అయితే పెట్టేశాను పేపరు. సో ఇక్కడైతే టిక్ మార్క్ వచ్చింది. సో ఇంకా మన జెల్లీ ఫిష్ ఈ గొట్టం వెళ్తుంది అనమాట. ఈ గొట్టంలోకి వెళ్ళి నేరుగా ఈ గొట్టం నుంచి అయితే బయటకు వస్తుంది. సో చూస్తున్నారు కదా ఇలాగ అందరు బయటకు వస్తుంది అనమాట. నాదెందుకు సోగర్ రాలేదంటే నేను అవుట్ లైన్స్ వేయలేదు, కనీసం అవుట్ లైన్స్ వేస్తుంటే నా ఫుల్ నేమ్ అయితే వచ్చేదనమాట. సో గైస్ ఇంకా ఫైనల్లీ అక్కడే ఉన్న చిన్న షాప్ కి అయితే వెళ్ళేసి, షాపింగ్ మాల్ అనమాట, అక్కడే ఉంటది అక్వేరియం లోపలే. సో అక్కడికి వెళ్ళి నీట్ గా షాపింగ్ చేసుకున్నాం అనమాట. షాపింగ్ చేసుకుని ఇంకా అంతే అనమాట, నీట్ గా లంచ్ చేసుకుని ఇంకా బయలుదేరేసాము. సరే ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, బాయ్.